వెల్కమ్ టు అండ్ బిజినెస్. నేను దీక్షా సిద్. ఎస్, ఈ మధ్యకాలంలో మనము కాస్త ల్యాండ్ కానీ ఏదైనా హౌస్ కొనాలి అని అనుకుంటే మాత్రము ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాము అని అంటారు కదా. కాదు, ఇప్పుడు 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ఎస్, ప్రస్తుతం ఈరోజు ఒక మెయిన్ 3 టాపిక్స్ గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఎస్, మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ శ్రీ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ మధ్యకాలంలో ల్యాండ్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గుండెదడ వస్తుంది. సెలబ్రిటీస్ లాంటి వాళ్ళే మోసపోయి కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? పరిస్థితి అంటే రియల్ ఎస్టేట్ అనేది చూసుకుంటే రోటీ కపడా మకాన్లో ఒక భాగం, ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. ఈ 3 లేకపోతే మనం బతకలేం. తిండి, గుడ్డ, గూడు, తెలుగులో నాకు టర్మ్స్ రావని ట్రై చేస్తున్నాను. సో ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెద్ద మొత్తాన్ని లాభాలు వచ్చేది ఇన్కమ్. ఒకప్పుడు అగ్రికల్చర్ ఉండేది ఫస్ట్లో, మనం పుట్టుకున్నప్పుడు 30, 40, 50 years బ్యాక్. తర్వాత ఫార్మా వచ్చింది, తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇవన్నీ బీట్ చేసి రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ మధ్యలో మీరు అడుగుతున్న సెలబ్రిటీస్ అనేది సహజం, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బు ఇన్ఫ్లో ఉంటుంది, అరేంజ్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, బిజినెస్ మెన్ కానీ, వీళ్ళందరూ కూడా పేజ్ 3 కస్టమర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న ఏంటంటే తారక్ గారు, జూనియర్ ఎన్టీ రామారావు గారు. సో ఆయనకి ఏమైందంటే, ఆయన ఎప్పుడు కూడా మీరు సెలబ్రిటీ మేనేజర్స్లో చూసుకుంటే కనుక వాళ్ళకి ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు. మీ ఛానల్లో ప్రోగ్రామ్ హెడ్ ఎట్లా ఉన్నారు అట్లా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఒక లీగల్ లాయర్ ఉంటారు. ఎందుకంటే సో మెనీ డీలింగ్స్, సో మచ్ మనీ అమౌంట్ అన్నీ వస్తుంటాయి. అయితే మరి ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఈయన చెక్ చేసుకోలేదా, లేకపోతే అవతల ఓనర్ ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ వాడి ప్లానింగ్గా చేశారా, లేదా బ్యాంకులో కొమ్మక్కాయ చేశారు? ఎందుకంటే ఒక రీజన్ కాదండి, తీగలాగితే డొంక కదిలినట్టు. అవును. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే జనరల్ పబ్లిక్ ఇప్పుడు వచ్చిన వైరల్ ఎందుకు అయిందంటే, సెలబ్రిటీ అంత పెద్ద అయిన వరల్డ్ ఫేమస్ ఫిగర్ ఇప్పుడు RRR ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నాటు సాంగ్కి ఇప్పుడు ఆయన వరల్డ్ లెవెల్లో, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వ్యాక్స్ మ్యూజియంలో ఉన్న ఫోటో, ఒక్కొక్కరు ఒక్కొక్క అచీవ్మెంట్ ఉంది. సో అంత పెద్ద ఆయన మోసపోయాడు అనేది, అసలు మోసం చేయాలని ఉద్దేశం రావడం పెద్ద గొప్ప ఐడియా. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి వాళ్ళందరూ డబ్బులు డే అండ్ నైట్ సినిమాలు షూటింగ్ ఎంత ఉంటే నేను చూశాను. క్యారవన్లోకి వెళ్తే మాత్రం దట్ వర్క్ వెరీ హార్డ్. సంపాదించాడు. సో ఈ ప్రాపర్టీ వరకు చూస్తే మొత్తం మీద ఎక్కడో ఎట్ సైడ్ నుండి జరిగింది అనేది తెలియదు. మోసం అయితే జరిగింది, లాస్ అయితే జరిగింది. 2003 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రాపర్టీని సుంకు గీతాలక్ష్మి అనే ప్రాపర్టీ మహిళా ఓనర్ దగ్గర నుండి ఈ ప్రాపర్టీని తీసుకోవడం జరిగింది. సో అప్పుడు జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు అడిగారంట, అంటే మనకు తెలియదు, అంతా విన్నమాట, మీడియాలో వచ్చింది. సో ఈ బ్యాంకు మీద ఏమైనా, ఈ ప్రాపర్టీ మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఏమైనా లిటిగేషన్ ఉన్నాయంటే, అవునండి ఒక బ్యాంకులో లోన్ ఉంది, చెన్నైలో ప్రైవేట్ బ్యాంక్ ఉంది, ఆ ప్రైవేట్ బ్యాంకులో లోన్ మనం క్లియర్ చేస్తే డాక్యుమెంట్స్ మనకు వస్తాయి అని. సో చూసుకున్నారు, ఆ లోన్ ఏదో క్లియర్ చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈయన పేరుని ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయింది. కానీ ఈయన తీసుకున్న మరుక్షణమే 4 అదర్ బ్యాంకర్స్ ఒకటి మించి ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారని, సార్ మీ ప్రాపర్టీ మీద లోన్ ఉన్నాయి, మీరు చేయకపోతే జప్తు చేస్తాం, ఆక్యుపై చేస్తాం, పొజిషన్ తీసుకుంటాం. నేను షాక్ తిన్నాడు, అదేంటి నేను అన్నీ చేశాను కదా అని. సో ఇది నాకు తెలిసి 5-10 సంవత్సరాలు నడుస్తుంది ఇంటర్నల్గా, బయటికి రాలే. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే, బయటికి ఆయన చెప్పకపోతే అదే పొజిషన్ వీళ్ళు తీసుకునేటట్టున్నారు, ఎందుకంటే వీళ్ళు డబ్బులు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటున్నారంటే, ఆ అప్పు నేను తీసుకోలేదు, ఓనర్ తీసుకుంది, పాత ఓనరు, వాళ్ళు మీరు చూసుకోవాలంటే, ఈయన ఏమంటే ప్రస్తుతం మ్యూజికల్ చైర్స్ ఉంటుంది, ఎవరు గెలిస్తే వాళ్ళకి చైర్లో కూర్చుంటారు, ప్రస్తుతం ప్రాపర్టీ మీ పేరు ఉంది కాబట్టి నాకు వాళ్ళతో సంబంధం, మిమ్మల్ని అటాక్ చేస్తామని. అంటే డూప్లికేట్స్ పెట్టే అవకాశం ఉంటుందంట 100%. ఇప్పుడు చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపయోగాలని ఒక సామెత ఉంది. సో మోసం చేసేవాడు ఎట్లయినా మోసం చేస్తాడు. మనం నమ్మేదే బ్యాంకులని. సో బ్యాంక్ వాళ్ళు కూడా కుంభక్కే మోసం చేయడం అని అంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ వంటి పర్సనే ఇన్నిసార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సెలబ్రిటీని మోసం చేయడం ఈజీ అమ్మా, మిమ్మల్ని మనకు టైం ఉంటుంది, అని టైం ఉండదు. అయితే ఆ 4 బ్యాంకులు అంటే టోటల్ ఒకటే ప్రాపర్టీ మీద 5 బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నారు. అది కూడా లోన్ ఎప్పుడు 1996లో తీసుకున్నారు. ఈయన కొన్నది 2003లో, అక్కడికే 7 years అయిపోయింది. అది మరి ఏ బ్యాంకులో ఎప్పుడు తీసుకుంది అంటే, జనరల్గా ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక మెషిన్ ఉంటే ఫ్రంట్ సైడ్ ఒక బ్యాంకు, లెఫ్ట్ సైడ్ ఒక బ్యాంకు, రైట్ సైడ్ ఒక బ్యాంకు, బ్యాక్ సైడ్ ఒక బ్యాంకు, పైన అంటే ఇలా తీసుకుంటారు ప్రాపర్టీ ముందు వెనక. లేకపోతే బ్యాంకులు అంత గుడ్డిగా ఇవ్వరు కదా.
because banks have lot of scrutiny procedure. ఇచ్చిన కూడా SBI, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ మంచి బ్రాండెడ్ బ్యాంక్స్. ఇచ్చారంటే డెఫినెట్గా లోన్ ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, అది అండర్స్టాండింగ్ ఎవరెవరికి ఉంది, ఎలా ఉంది, ఎంత రేషియోలో ఉంది మనకు తెలియదు. సో ఇండియాలోకి ఫారెన్కి తేడా ఏంటంటే మనం చూసింది, ఇండియాలో డబ్బులు ఇస్తే ఎంపీ ఎమ్మెల్యే తెలిసి ఏదైనా మేనేజ్ అవుతుంది. ఫారెన్లో అవి ఏమన్నా ముందు లోన్ వేస్తాడు, తర్వాత చూద్దామని. సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ హియర్. సో ఇక్కడ ఏమైందంటే ఈ తర్వాత తెలియడానికి 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు మేనేజ్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే డిఆర్టీ అనే ఒక బాడీ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్, అది ఒక బాడీ. అది వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈయన మీద ఆర్డర్ ఇచ్చారు, మీరే హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే డబ్బులు అప్పు ఎంత ఉందో అప్పు తీసుకోవాలి. బిగ్గెస్ట్ ట్విస్ట్, ఆయన కొన్నది 35-36 లక్షలు కొంటే ఈరోజు 25 కోట్లు అయింది లోన్, 24-25 కోట్లు వాల్యూ అయింది. అంటే ఎక్కడ 36 లక్షలు, ఇక్కడ 25 కోట్లు. అంటే విత్ ఇన్ మేబీ 21 ఇయర్స్. 2003లో అయింది, మనం 2024లో. సో ఇట్స్ ఎ బిగ్ హీప్ జంప్. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయింది? 10 రెట్లు అంటే 3.5 కోట్లు. ఇప్పుడు 25 కోట్లు అంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయింది. సో వాల్యూ పెరుగుతున్న కొద్ది ఆశ ఎవరికైనా పెరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఎన్టీఆర్ గారు కొన్నప్పుడు ఈఎంఐలు కడుతుండేవారు అనుకుంటా, బహుశా బ్యాంక్ లోన్ తీసుకుంటే ఈఎంఐస్ ఉంటాయి ఎవ్రీ మంత్లీ. అవి కట్టపోతే వాళ్ళు అడుగుతారు. ఆ ప్రాపర్టీ సేల్ అయిన దాకా సమ్ ఆఫ్ ది ఓనర్ మైట్ హ్యావ్ బీన్ మేనేజ్. అంటే ఒకటి ధర 10 ఇన్స్టాల్మెంట్ ఉంటే 2 కట్టేసారి లేట్ అయింది, తర్వాత ఆఫీసర్ కట్టడం. సో దెన్ హీ హెస్ కమ్ ఇన్ టు ప్రాబ్లం. సో ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయంటే బ్యాంకర్స్ మ్యానిపులేటెడ్, ఓనర్ హ్యాస్ మ్యానిపులేటెడ్, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డిఫాల్ట్ ఏంటంటే ఆయన చెక్ చేసుకోలేదేమో అని ఒక అపోహ ఉంది. ఎందుకంటే ప్రాపర్టీకి ఎప్పుడు కూడా లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. అంటే లింక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మనుషులు అనుకోండి, మనం ఎక్కడ ఉంటాం, మన తాతగారు వాళ్ళ తాతగారు లింక్ ఉంటుంది, ఎక్కడో స్టార్ట్ అయ్యి ఆ లింక్ నుండి మనం ఎంతోమంది జనరేట్ అయ్యాం. అట్లా ప్రాపర్టీ కూడా 1950, 1960 మన ఇండిపెండెన్స్ డే తర్వాత ఉర్దూలో డాక్యుమెంట్ రాస్తాడు, నిజాం కాలంలో ఉర్దూ లాంగ్వేజ్. సో 60-70 ఇయర్స్లో డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. అంటే అక్కడ నుండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా లింక్, ఎన్ని చేతులు మారాయి, ఎవరెవరు కొన్నారు, అమ్మినాలు ఎవరు, కొన్నాళ్ళు అనే లింక్ ఉంటుంది. అదేవిధంగా ఈసీ అని ఒకటి ఉంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. దాంట్లో ఏమవుతుందంటే ఎన్ని ట్రాన్సాక్షన్ అనేవి, ఇది కానీ మార్టిగేజ్ అయిందా లేదా దీని మీద ఏమైనా లోన్ ఉందా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఈసీ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ SRO అనేది ఇస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్. సో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కొనుక్కునే ముందు ఈ SROకి వెళ్ళి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒకవేళ ఈసీ తీసుకుంటే ఒక చిన్న విసురుబాటు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అది తీసుకున్నారా లేదా మనకు తెలియదు, ఈయన డాక్యుమెంట్స్ చెక్ చేశారా లేదా మనకు తెలియదు, లీగల్ ఒపీనియన్ తీసుకున్న, ఈ 3 కంపల్సరీ, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ అండ్ లీగల్ ఒపీనియన్. ఒక 10 లక్షల ప్రాపర్టీ కొంటేనే జనాలు ఇవన్నీ తీసుకున్నారు. అన్ని కోట్ల ప్రాపర్టీ కొనుక్కున్నట్టు డెఫినెట్గా తీసుకొని ఉండాలి. లేదా ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఎవరో ఫ్రెండ్స్ చెప్పారనో, ఎవరో చుట్టాలు చెప్పారనో, లేదా అంత పెద్ద అంత మోసపోవడం అనేది అంత ఈజీ కాదు. సార్ ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మనకి ఫిక్స్ అయి ఉంటుంది ఒక ల్యాండ్కి. సో ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం, మన ఒక కామన్ మ్యాన్ చెక్ చేద్దాం అన్నా కానీ మనం వెబ్సైట్లో చూస్తే మొత్తం ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది ఇదంతా బయటికి రావడానికి? అంటే బేసికలీ ఇండియాలో కల్చర్ ఏంటో 5 కోట్లు ఖర్చు పెడుతుంది కానీ 5 గంటలు టైం ఇవ్వరు. ప్రాబ్లం అది. దే విల్ డిపెండ్ ఆన్ ఏజెంట్స్, ఫ్రెండ్స్, రికమెండర్, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఉంటారు. మనం కూర్చొని చెక్ చేసే సందర్భాలు చాలా తక్కువ. సో ఇక్కడ జాబ్ ఎక్కడంటే ఆయన ఎక్కడో బయట తిరుగుతూ షూటింగ్లో ఉన్నారు, ఎవరన్నా నమ్మి ఉంటారు, వాళ్ళు ఇచ్చారు. అంటే ఇది ఎట్లా అంటే ఒక రీజన్ చెప్పడానికి లేదు, మల్టిపుల్ రీజన్స్. మోసం అనేది అన్ని యాంగిల్లో జరిగింది. 5 బ్యాంకులు ఒక్కరు చేసింది కాదు, కుంభక్కయ్యి చేశారు. ఎందుకంటే మింగిల్ అయిపోయారు. అంటే ఇప్పుడు యూ గివ్ వీ టేక్ అనేది గివ్ అండ్ టేక్ పాలసీ. అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆ మేనేజర్ అనేవాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు. ఇప్పుడు లేటెస్ట్ చట్టం ఏంటంటే ఆయన ఎక్కడున్నా ఆయన కాలంలో జరిగితే ఆయన లాగుతున్నారు పైకి. ఆ పాత కాలంలో అంత ఉంటుంది. ఇప్పుడు ఈయన చెక్ చేసి ఉంటే డెఫినెట్గా వచ్చి ఉండాలి. మరి ఎందుకు చెక్ చేయలేదు, తక్కువగా వచ్చిందా ఏమైనా? ఇప్పుడు వాల్యూ చూసుకుంటే చాలా తక్కువగా దొరికింది అన్నట్టు ఒక అపోహ ఉంది. అంటే మార్కెట్ వాల్యూ కంటే ఏమైనా తక్కువ ఇచ్చారా, వీళ్ళు మోసం చేద్దాం కూడా తక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఎస్ సార్. సో ఇటువంటి కేసెస్ మీరు ఎన్నో చూసుంటారు మీ ఈ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. సో ఫైనల్లీ ఇప్పుడు June 6th వాయిదా పడింది మనకి ఎన్టీఆర్ గారి ప్రాపర్టీకి సంబంధించి. సో ఏం చెప్తారో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? డిఆర్టీ ఎవరైతే ఉన్నారో డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది వీళ్ళ మీద నోటీస్ పాస్ చేశారు, ఆర్డర్. అయితే ఈయన కాపీ ఫిజికల్గా మొన్నటి వరకు రాలేదు, ఇవాళ నాకు రేపు తెలియదు. మన హైకోర్టుని ఆశ్రయించిన ఆయన ఏమన్నారంటే
జూన్ 3 లోపు ఆ డిఆర్టీ ఇచ్చిన ఆర్డరు, రెండోది నీ ప్రాపర్టీకి ఓనర్ దగ్గర కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మొత్తం సబ్మిట్ చేయమన్నారు. చేసి జూన్ 6న దీని మీద విచారణ జరుగుతుంది. దానిపైన మా నిర్ణయం వెల్లడిస్తాం. అయితే ఏం జరుగుతుంది అనేది టూ ఎర్లీ టు టెల్. ఎందుకంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు చెక్ చేసుకున్నారా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, ఈసీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అది లేకపోకుండా చేసుకుంటే ఈయన డిఫాల్ట్, ఆయన ఫాల్ట్. మీరు చెక్ చేసుకుంటే మీరు పెళ్లి చేసుకున్న ప్రాపర్టీ కూడా మీ ఫాల్ట్ అది. ఇప్పుడు మన పెళ్లిలో ఏం చేస్తాం, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేయాలని చెప్తాం. ఎందుకు? ఆ 7 తరాలు 1 తరం 2 తరాలు బ్యాడ్ ఉంటే మనం తీసుకోం. వీ డోంట్ గెట్ మ్యారీడ్ వాట్ ఎవర్ రీజన్స్. మన పాత ఇప్పుడు లవ్ మ్యారేజ్లు పక్కన పెడితే అంతకుముందు మనకి ఈ సిస్టమ్ ఉండేది. అమ్మా నాన్న చూసిన పెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకుని రెఫరెన్స్ తీసుకొని చేసేవారు. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు జనాలకి. టుడే మ్యారేజ్, ఆఫ్టర్ టుమారో హనీమూన్, నెక్స్ట్ వీక్ డైవర్స్, అట్లా అయిపోతుంది. సో ఇక్కడ ఏమైందంటే తొందరపాటులో జరిగిందా, అది తెలియక తీసుకోలేదా, తెలిసి తీసుకోలేదా అనేది ఒకటి. అయితే ఇక్కడ అందరికంటే హైలైట్ చేయాల్సింది ఓనర్ని అండ్ బ్యాంకర్స్ని. ఒకే ప్రాపర్టీ మీద 4 బ్యాంకులు 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయంటే అంత బ్లైండ్గా ఉందా మన సిస్టమ్? యాక్చువల్లీ బ్యాంక్ వాళ్ళని కూడా ఫాల్ట్ ఉందండి. ఎందుకంటే దేర్ ఈజ్ సెంట్రల్ డేటాబేస్ అని ఉంటుంది. మీరు ఒక ప్రాపర్టీ మీద ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా ఆ లోన్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సిబిల్ రేటింగ్ ఎలా ఉంది, ఇంతకుముందు ఒక్కొక్క 4 బ్యాంకులు లోన్ తీసుకుంటే డిఫాల్ట్ అయితే సిబిల్ రేటింగ్లో వచ్చేస్తుంది మన లోన్కి వెళ్ళాలండి. అట్లా బ్యాంక్ సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఒక బ్యాంక్లో తీసుకుంటే ఇంకో బ్యాంక్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అప్పుడు మరి అది ఎందుకు చెక్ చేయలేదు? అది కూడా ఆన్లైన్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. అదొక బ్యాంక్ సైడ్ డిఫాల్ట్. ఓనర్ ఇంటెండెడ్లీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం, ప్లాన్డ్గా చేశారండి మోసం చేయడం. మరి జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే ఆయనకు కొద్దిగా ఆధారం ఉంటుంది, విసురుబాటు ఉండదు. చూసుకోకపోతే ఇది కోర్టు మీద టేక్ పెనాల్టీ అన్ని పక్కలే వేయచ్చు. ఇప్పుడు ఈయనకి సమ్ అమౌంట్ కట్టమంటారు, లేకపోతే ప్రాపర్టీ ఓనర్కి ఏం చెప్తారు, ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ చేయడానికి అది ఇంకా కేసు నడుస్తూ ఉంటుంది. అది మన డెసిషన్ మనం చెప్పలేం. బట్ ఏది ఏమైనా పబ్లిక్ అడ్వైజ్ ఏంటంటే కొనుక్కునేటప్పుడు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని పెట్టుకుంటే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. మీకు అన్నీ తెలియవు. మీ మీడియా కూడా నాకు తెలియకపోవచ్చు, బట్ రియల్ ఎస్టేట్ కూడా నాకు తెలుసు, మీకు రియల్ ఎస్టేట్ కూడా తెలియదు. అలాంటి లెట్ us go and meet the experts. ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ యూ. రెండోది కంపల్సరీ ఈసీ తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఈ రెండు లేకుండా తీసుకోవడం అనేది ఇట్స్ తొందరపాటు. ఎస్. సో మీరు కూడా ల్యాండ్ కొనాలి, లేకపోతే ఏదైనా హౌస్ తీసుకోవాలి, ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము అని అనుకుంటే మాత్రం అది డిసైడ్ అవ్వక ముందు మీరు చేయవలసిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక ఈజీ అండ్ లీగల్ అడ్వైజర్ని కలిసి మేము పలానా చోట ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నాము అనేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు కొనాలా వద్దా అన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది నిర్ణయం. సో ఇది 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు చెప్తున్న సలహా.